గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియమితులైన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజాసింగ్ రాజీనామా చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియమితులైన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజాసింగ్ రాజీనామా చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియమితులైన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజాసింగ్ రాజీనామా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికీ ఏదైతే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గత నెల 30వ తేదీన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి సంబంధించి ఇటు ప్రెసిడెంట్ గా పోటీ చేసేందుకు తన నామినేషన్ వేద్దామని వచ్చినప్పటికీ కొంతమంది మద్దతు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా బెదిరించారు. తనను నామినేషన్ వేయడంతో కూడా చాలా మంది బెదిరించినటువంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ పేరు గత కొద్ది రోజులుగా వినబడింది. అనూహ్యంగా నామినేషన్లు వేసేటువంటి ఆ రోజుకి పూర్తి స్థాయిలో ఎన్ రామచంద్రరావు పేరును కూడా ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేషన్లు ఎందుకు పెట్టారు? పూర్తిగా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పోటీ చేయడానికి ఎవరైనా అర్హులు ఉంటారు కదా, ఖచ్చితంగా 7 మద్దతు కావాలి, ఆ 7 మద్దతు కూడా తీసుకొని వచ్చానంటూ కూడా తాను చెప్పడం జరిగింది. వాళ్ళని బెదిరించి వెనక్కి తీసుకునేలా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పూర్తిగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ పూర్తిగా పార్టీకి రాజీనామా చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తానంటూ కూడా తాను సంచలనం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో తాజాగా ఆ రోజు చేసినటువంటి రాజీనామాను పార్టీ సభ్యత్వానికి ఏదైతే రాజీనామా చేసిన నేపథ్యంలో తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఈ రాజీనామాను ఆమోదించినట్టుగా తెలుస్తుంది. కాసేపటి క్రితమే నిర్ణయం తీసుకున్నారు. హైకమాండ్ కూడా పూర్తిగా రాజాసింగ్ సంబంధించి ఏదైతే పార్టీ కూడా సొంత పోగడలు ఎక్కువ అవుతున్నా ఇందులో పార్టీకి సంబంధం లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల కారణాల వల్ల కూడా పార్టీ ప్రతిష్ట కూడా భంగం కలుగుతుందంటూ కూడా తాను కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో తాను కూడా పార్టీకి కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రెసిడెంట్ గా పోటీ చేయాలని దాన్ని కూడా నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో తన మద్దతుదారులు ఎవరైతేనో వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఉన్నటువంటి మీ పదవులు కూడా తొలగిస్తామని కూడా బెదిరించారని తాను ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నానంటూ కూడా తాను
తాను ఆ రోజు చెప్పారు. పూర్తిగా కొంతమంది నేతలు కూడా తన వైఖరి పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాజీనామా కూడా చేసినటువంటి సందర్భాలు జూన్ 31న కనబడ్డాయి. ఆ రాజీనామాను కూడా కాసేపటి క్రితమే బీజేపీ అధిష్టానం ఆమోదించింది సింధూరా. అయితే కిరణ్, నిన్న మొన్నటి వరకు కూడా మనము కాంగ్రెస్ లో వర్గ విభేదాలు, అసంతృప్తులు చూసాం. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ అంటే రాజాసింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాతోటి ఇప్పుడు బీజేపీలో కూడా అసంతృప్తులు ఉన్నాయి అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అసంతృప్తులు ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ లోనే ఈ వైఖరి కనిపించింది. కానీ బీజేపీలో గత కొంతకాలంగా నేపథ్యంలో హిందుత్వ ఎజెండాతో తాను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఎన్నికల కంటే ముందు 2021 కంటే ఎన్నికల ముందు కూడా తాను దాదాపు 7.5 కాలంగా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత ఏదైతే బీఫామ్ ఇచ్చి మళ్ళీ పోటీకి దింపినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కొంత పొట్టనటువంటి పరిస్థితి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా తాను పాల్గొనలేదు, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. అయినప్పటికీ కూడా తాను బీజేపీ వ్యక్తినైనా చెప్పుకోవడానికి పూర్తిగా నేను కూడా ప్రెసిడెంట్ బరిలో ఉంటాను, రాష్ట్ర అధ్యక్ష పదవి బరిలో ఉంటానంటూ కూడా తాను చెప్పారు. కానీ ఇచ్చినటువంటి హామీ మేరకు పూర్తిగా తాను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. కాబట్టి నేను పార్టీకి ఇంకా నాకు సంబంధం లేదంటూ కూడా పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తానంటూ కూడా తన అసంతృప్తిని అయితే బాహటంగానే వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.